నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రీవిద్య. గత వారం రోజులుగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రధాన రహదారుల్లో సైతం జన సంచారం ఉండకపోవడంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు వడదెబ్బ మృతుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ పలు సూచనలు చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాహుల్ అందిస్తారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మహబూబాబాద్ జిల్లాలో అయితే గత వారం 20 రోజుల నుంచి అయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు 10 గంటల లోపే ఇంటికి పరిమితం అవుతున్నారు. అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల నుండి ప్రజలు ఏ విధంగా సురక్షితంగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలని తెలుసుకునేందుకు మనతో డిఎంహెచ్ఓ రవి రాథోడ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మహబూబాబాద్ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని నుంచి ప్రజలు ఏ విధంగా ఉంటే సురక్షితంగా ఉంటారు? మేము ముఖ్యంగా ఈ అధిక ఉష్ణోగ్రత ఎండ దెబ్బ తగలకుండా, ఈ వేడి బారిన పడకుండా ఎట్లా జాగ్రత్త ఉండాలనే ఉద్దేశంతో మేము డిస్టిక్ లెవెల్లో ఒక టీం తయారు చేయాలి. డిస్టిక్ టాస్క్ ఫోర్సు, అదేవిధంగా మండల్ లెవెల్లో టాస్క్ ఫోర్సు, అదేవిధంగా సబ్ సెంటర్ లెవెల్లో టాస్క్ ఫోర్సు. మండల్ లెవెల్లో అయితే మెడికల్ ఆఫీసర్ గారు ఉంటారు, ఫీల్డ్ స్టాఫ్ ఉంటారు, సబ్ సెంటర్ అయితే ఏఎన్ఎం వాళ్ళు ఉంటారు, డిస్టిక్ లెవెల్లో అయితే జిల్లా కలెక్టర్ గారి చైర్మన్ సమక్షంలో ఈ టీం తయారు చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటిదంటే జనాలకు వడదెబ్బ బారిన పడకుండా తగు నివారణ చర్యలు వాళ్లకు అవగాహన కల్పించడం అనే ఉద్దేశంతో ఈ టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మండల్ లెవెల్లో కానీ సబ్ సెంటర్ లెవెల్లో కానీ ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేది సరిపడా నిల్వలు ఉంచడం కూడా జరిగింది. వీటి ఉద్దేశం ఏంటిదంటే ఈ ఎక్కడైతే ఈజీఎస్ పనులు అవుతున్నాయో, ఈ వరి కాంటాలు, ఈ రైతులు ఉదయం పూట మధ్యాహ్నం పనులకు వెళ్తారు కదా, వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటిదంటే ఉదయం 10-10:30 లోపు పని ముగించుకొని ఇంటికి చేరుకోవాల్సిందిగా, లేకపోతే వాళ్ళ వీలును బట్టి ఆ వ్యవసాయ బావుల దగ్గర చెట్ల కింద నీడలు సేద తీరవలసిందిగా కోరుకుంటూ, మరి ఈవినింగ్ 4 తర్వాతనే మళ్ళీ పనులు మొదలుపెట్టాలని చెప్పేసి నేను జిల్లా ప్రజలు కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఎక్కడైనా మీకు వడదెబ్బ తగిలినట్టు అనుమానం వచ్చినా, ఆ లక్షణాలు కనిపించినా వెంటనే మాకు సమాచారం అందించవలసిందిగా మేము అందిస్తే మేము మా ఎమర్జెన్సీ టీం, టాస్క్ ఫోర్స్ టీం మీకు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా మా ఆశా వర్కర్ల దగ్గర, ఏఎన్ఎంల దగ్గర పిహెచ్ లెవెల్లో స్టాక్ ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే మీ జిల్లా వైద్య శాఖ తరపున ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ముఖ్యంగా వీళ్ళు చెప్పాను కదా, ఉదయం 10:30 పనులు ముగించుకొని రావాలి. అలాగే వీళ్ళు జనాలు అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు తప్పనిసరి నెత్తి మీద తువాల అనేది కప్పుకొని వెళ్తూ ఉంటారు. అది నల్ల రంగు తువాల ధరించకూడదు. ఎందుకంటే అది కృష్ణ వస్తువు, వేడిని ఇంకా ఎక్కువ చేసేసి త్వరగా శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచేసేసి వడదెబ్బకు గురయ్యేటట్టు చేస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సార్, ఇది ఎక్కువ గిరిజనులు ఉండే ఏరియా. గిరిజనులు రోజు కూలికి పొంది నడవదు కదా. అయితే గిరిజనులు కూలిపోతే వడదెబ్బకు గురే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురైన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఈ వడదెబ్బకు గురైన లక్షణాలు ఉంటాయండి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతతో ఒకసారి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ టెంపరేచర్ 42-47 దాటడం జరుగుతుంది. జనరల్గా కోర్ టెంపరేచర్ అంటారు 37 డిగ్రీస్ అంటే 40 డిగ్రీస్ ఉంటుంది టెంపరేచర్, బాడీ టెంపరేచరు. ఇది డిగ్రీ సెంటిగ్రేడు. 40 దాటితే అప్పుడు మనకు వడదెబ్బ లక్షణాలు వస్తుంటాయి. ముఖ్యంగా తీవ్రమైన నొప్పులు, బాడీ పెయిన్స్ అంటారు కదా, కండరాల నొప్పులు, బాడీ పెయిన్స్ వస్తుంటుంది. ఇంకోటేమో ఆల్టర్ సెన్సోరియం అంటే ప్రవర్తనలో తేడా వస్తుంది. అంటే పిచ్చిగా బిహేవ్ చేయడము, ఫిట్స్ లెక్క రావడము. ఇంకోటి ఏంటంటే బీపీ తగ్గిపోయి వాంతులు, విరేచనలు కూడా రావడం, ఇట్లాంటి లక్షణాలు జరుగుతుందండి. ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఏమంటే మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, మా పిఎస్సి లెవెల్లో, ఆశా లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో. కాబట్టి మాకు ఫోన్ చేసేస్తే మేము తగిన సూచనలు ఇస్తాము, అలాగే వాళ్ళకు వైద్యం కూడా అందిస్తాము. ముఖ్యంగా ఎండ దెబ్బ తాకి టెంపరేచర్ హైగా ఉన్న వాళ్ళకు నీడ పట్టున పెట్టేసి వీళ్ళని తడిగుడ్డతోటి తుడవలసిందిగా, అదేవిధంగా 1 లీటర్ బాటిల్ ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపేసి కొంచెం తాపిస్తూ ఉంటే ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ అంటే సోడియం, పొటాషియం చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయి కండరాలు మొత్తం నొప్పులు అవి వస్తుంటాయి. తర్వాత హార్ట్ బీట్లలో కూడా తేడా వస్తుంది. కాబట్టి ఈ కొంచెం ఓఆర్ఎస్ ప్యాకెట్ తాకడం వల్ల
ఈ సోడియం పొటాషియం అనేది ఎలక్ట్రాలైట్స్ ఉంటాయి కదా, వీటి ఇంబ్యాలెన్స్ కాస్త బ్యాలెన్స్ అయిపోయి ఉపశమనం కలిగి వడదెబ్బ నుండి బారి నుండి బయటపడే అవకాశం ఉంటుందండి. ఈ వేసవి కాలంలో ప్రజలు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే సురక్షితంగా ఉంటారు? జనరల్గా ఏంటంటే ఆహార పదార్థాలు అంటే చల్లటి పానీయాలు సేవించడం వల్ల, ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగడం వల్ల, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల, ఎక్కువ మజ్జిగ తీసుకోవడం వల్ల కొంచెం వాళ్ళు సురక్షితంగా ఉంటారు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రజలైతే సురక్షితంగా ఉండేందుకు 10 గంటల్లోపే పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళాలని, ఎక్కువగా ఎండల ఉండకుండా నల్లని దుస్తులతో వేసుకోకుండా ప్రజలు సురక్షితంగా పానీయాలు ఎక్కువ తీసుకోవాలని డిఎంహెచ్ఓ రవి రాథోడ్ తెలిపిన పరిస్థితి అయితే ఉంది.